హలో! అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. ఈరోజు క్వెషన్ చూడండి. ఇఫ్ θ1, θ2 ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ టాంజెంట్ త్రూ ఏ పాయింట్ P to the circle x square plus y square equals to a square, then find the locus of P when cot θ1 plus cot θ2 equals to k. సో θ1 ఆర్ θ2 ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఇంక్లినేషన్ అన్నమాట. టాంజెంట్ త్రూ ద పాయింట్ P అన్నాడు. సర్కిల్ ఇచ్చిండు. అండ్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ P అన్నాడు. వెన్ cot θ1 ప్లస్ cot θ2 ఈక్వల్స్ టు k అన్నాడు. సో cot θ1 ప్లస్ cot θ2 k అయినప్పుడు ఫైండ్ ద లోకస్ అయితే పాయింట్ అయితే ఫైండ్ చేయమన్నాడు. సో సొల్యూషన్ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది సొల్యూషన్. సో ఫస్ట్ గివెన్ సర్కిల్ అయితే రాసుకోవాలి. గివెన్ సర్కిల్ ఈస్ ఏమి ఇచ్చారు? గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. సో ఇది కదా సర్కిల్. సో అండ్ లోకస్ ఆఫ్ పాయింట్ P అన్నాడు. సో లోకస్ పాయింట్ ఈస్ P ఆఫ్ x1, y1. సో నెక్స్ట్ ఏం చేయాలంటే దేర్ఫోర్ ఇక్కడ టాంజెంట్ త్రూ ద పాయింట్ P ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అయినప్పుడు సో ఇక్కడ స్లోప్ అనేది ఫార్ములా అయితే రాయాలన్నమాట. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ హ్యావింగ్ స్లోప్ m ఈస్. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అయినప్పుడు హ్యావింగ్ స్లోప్ సో ఏమవుతుంది? y ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్ అవుతుంది. సో ఎట్ పాయింట్ P ఆఫ్ x1, y1. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్. సో ఈ సర్కిల్కి టాంజెంట్ అయినప్పుడు హ్యావింగ్ స్లోప్ ఏమవుతుంది? y ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ ఏ రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్ అవుతుంది ఎట్ పాయింట్ P, x1 అయినప్పుడు. సో ఈ ఫార్ములా అయితే రావాలి, స్లో ఫార్ములా మీకు. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ P ఆఫ్ x, y ఉంది కదా, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ అయితే చేస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏంది? y ప్లేస్లో అయింది y1. సో y1 ఈక్వల్స్ టు mx1 ప్లస్ ఆర్ మైనస్ ఏ రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ m ఉంది కదా, mx1 ఇది ఇక్కడ తీసుకెళ్తున్నాను. సో y1 మైనస్ mx1 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. సో ఈ mx1 ఇక్కడైతే తీసుకెళ్ళాను. సో తర్వాత ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? y1 మైనస్ mx1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఈ ఫామ్ ఏముంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. సో దీన్ని సింప్లిఫై చేస్తే y1 స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ 2m x1 y1 ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఫార్ములా అయితే రాసుకున్నాను. సో ఇది ఏమవుతుంది? ఏ స్క్వేర్. సో స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సల్ అయితే 1 ప్లస్ m స్క్వేర్ అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? y1 స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ 2m x1 y1 ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ m స్క్వేర్. సో ఈ ఏ స్క్వేర్ అండ్ ఏ స్క్వేర్ m స్క్వేర్ ఇక్కడైతే తీస్తున్నాను అన్నమాట. సో y1 స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ 2m x1 y1 మైనస్ ఏ స్క్వేర్ m స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ m స్క్వేర్ ఉంది కదా, ఇది ఇక్కడ m స్క్వేర్ ఉంది, ఇక్కడ m స్క్వేర్ ఉంది, ఇది కామన్ అయితే తీస్తున్నాను. సో కామన్ తీస్తే ఏమవుతుంది? m స్క్వేర్ కామన్ తీస్తే x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇది మల్టిప్లై చేస్తే ఇదే కదా వచ్చేది, ఇది మల్టిప్లై చేస్తే ఇదే కదా వచ్చేది. సో m స్క్వేర్ కామన్స్ అయితే తీస్తున్నాను ఇందులో నుంచి మైనస్ 2m x1 y1
ప్లస్ ఈ వై1 స్క్వేర్ ఇక్కడ అయితే రాస్తున్నాం, వై1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది కదా, ఇది ఇక్కడ అయితే మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ఇది చూడండి ఈక్వేషన్, ఇది ఏ ఫామ్లో ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. సో ఏ ఫామ్లో ఉంది, ఈ ఫామ్లో ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0, ఇదే ఫామ్లో ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇది వచ్చేసి ఏ, ఇది వచ్చేసి బి అండ్ ఇది వచ్చేసి సి. సో ఇక్కడ ఏమనుకోవాలంటే m1 కామా m2 ఆర్ ద రూట్స్ m1 ఆర్ m2 ఆర్ ద రూట్స్ అని అనుకోవాలి. సో సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, m1 ప్లస్ m2 సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా అయింది మైనస్ బి బై ఏ కదా. సో మైనస్ బి బై అంటే ఏంది, మైనస్ ఆ బి వాల్యూ ఏముంది ఇక్కడ, మైనస్ 2 ఆఫ్ x1 y1 బై ఏ ఏముంది x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో మిగిలింది ఎందుకు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో కాబట్టి 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇది సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంది, m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు, సో m1 m2 ప్రొడక్ట్ ఆఫ్ రూట్ ఫార్ములా అయింది సి బై ఏ. సి వాల్యూ ఏంది y1 స్క్వేర్ బై మైనస్ ఏ స్క్వేర్ బై ఏ వాల్యూ ఏంది x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ m1 ప్లస్లో టాన్ థీటా 1 టాన్ థీటా 2 అయితే రాసుకోవాలి. సో m1 ఈక్వల్స్ టు టాన్ థీటా 1, m2 ఈక్వల్స్ టు టాన్ థీటా 2 అయితే రాసుకోవాలి. సో టాన్ థీటా 1 ప్లస్ టాన్ థీటా 2 ఈక్వల్స్ టు ఏముంది 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్లో టాన్ థీటా 1 ఇంటూ టాన్ థీటా 2 ఈక్వల్స్ టు y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అన్నమాట. సో ఇది సమ్ ఆఫ్ రూట్స్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కదా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, సో ఇక్కడ పక్కనే చేస్తాను చూడండి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, కాట్ థీటా 1 ప్లస్ కాట్ థీటా 2 ఈక్వల్స్ టు కే అని ఇచ్చిండు కదా. సో అదే రాసుకుంటున్నాం ఇక్కడ, గివెన్ కాట్ థీటా 1 ప్లస్ కాట్ థీటా 2 ఈక్వల్స్ టు కే. సో కాట్ థీటా 1ని ఏ విధంగా రాసుకోవచ్చు, 1 బై టాన్ థీటా 1 రాసుకోవచ్చు కదా, 1 బై టాన్ థీటా 1 ప్లస్ కాట్ థీటా 2ని ఏం రాసుకోవచ్చు, 1 బై టాన్ థీటా 2 రాసుకోవచ్చు కదా, ఈక్వల్స్ టు కే. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, టాన్ థీటా 1 ప్లస్ టాన్ థీటా 2 హోల్ డివైడెడ్ బై టాన్ థీటా 1 టాన్ థీటా 2 ఈక్వల్స్ టు కే. సో టాన్ థీటా 1 ప్లస్ టాన్ థీటా 2 ఈక్వల్స్ టు కే ఆఫ్ టాన్ థీటా 1 టాన్ థీటా 2. సో ఇక్కడ చూడండి టాన్ థీటా 1 ప్లస్ టాన్ థీటా 2 అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం కదా, టాన్ థీటా 1 ప్లస్ టాన్ థీటా 2 ఏం వచ్చింది మనకు, 2x1 y1 బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. సో అక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2x1 y1 బై x1 స్క్వేర్, x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు కే ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమొచ్చింది మనకు, y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, అదే రాసుకుంటున్నాను. సో y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ x1 మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, x1 మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మనం మిగిలింది ఏంది, సో 2x1 y1 ఈక్వల్స్ టు కే ఆఫ్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ రాసుకోవచ్చు, దేర్ ఫోర్ locus is 2x1 y1 equals to k of y1 square minus a square. Therefore 2xy equals to k of y1 square minus a square. సో ఇదన్నమాట ఆన్సర్, లోకస్ పాయింట్ అనేది, ఫైండ్ ద లోకస్ పాయింట్ అనేది. సో ఒకసారి రివైజ్ చేస్తా చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ. సో మనము క్వశ్చన్ అయితే అడిగి కదా, సో గివెన్ సర్కిల్ అయితే రాసుకుంటాము, లోకస్ ఆఫ్ పాయింట్ అయింది p ఆఫ్ x1 y1 అనుకున్నాము. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్, సో ఈ సర్కిల్ ఇస్తే హ్యావింగ్ స్లోప్ m వాల్యూ అయితే y ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ a అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ అయితే అనుకోవాలి ఎట్ పాయింట్ px x1 y1. సో
ఆ స్లోప్ ఫార్ములా వచ్చిన తర్వాత ఆ స్లోప్లో మనం ఎక్స్ కామా వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ mx1 వాల్యూ అక్కడ తీసుకెళ్తే మనకైతే తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చిన తర్వాత m1 కామా m2 ఆర్ ద రూట్స్ అనుకోవాలి. రూట్స్ అనుకుంటే సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా అయింది -b/a, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ c/a. సో అనుకున్నాక m1 = tan θ1 ప్లస్ m2 = tan θ2 అనుకుంటే సేమ్ సమ్ ఆఫ్ రూట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రాసుకుంటాము. రాసిన తర్వాత గివెన్ cot θ, సో ఇదే కదా ఇచ్చింది. వెన్ cot θ = cot θ k ఫైండ్ ద లోకస్ ఆఫ్ p అన్నాడు కదా. సో అదే ఫైండ్ చేస్తాం అన్నమాట. సో cot θ 1 ప్లస్ cot θ2 = k అవుతుంది. సో cot θ1ని 1/tan θ1 ప్లస్ cot θ2ని 1/tan θ2 అనుకుంటాం =k. సో అనుకున్న తర్వాత దాన్ని సింప్లిఫై చేస్తే మనము ఈ ఈక్వేషన్ మనము అనుకున్న సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి ఆ పాయింట్ లోకస్ పాయింట్ అనేది వస్తుంది. సో లోకస్ పాయింట్ ఏమొచ్చింది మనకు 2xy = k ఆఫ్ y1² - a². ఇదే అండి ఆన్సర్. సో ఏ చిన్న డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.